చెప్పండి. మీకు డిఎల్ఐ డైమెన్షన్ అకౌంట్ లీనియర్ డిఐఎన్ డిఎల్ఐ డిఏఎన్. ఈ డిమ్ లోనే ఆల్మోస్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందండి. యా వీటికి అంటే డైమెన్షన్ లో ఇవన్నీ టైప్స్ అనమాట. ఇప్పుడు అనుకోండి అదే ఏమవుతుంది, ఇక్కడ టైప్స్ వచ్చింది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఇలా తీసుకోకుండా డైరెక్ట్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అవునా? ఎలా అంటే ఇవి మెథడ్స్ అనమాట. అంటే ఇవి సబ్ కమెంట్స్ లాగా అని అనుకోండి. ఓకేనా? అర్థమవుతుందా అండి? ఇప్పుడు సపోజ్ ఇది 20 డిస్టెన్స్ లైన్. ఓకేనా? ఇది హార్జంటల్ లైన్స్. హార్జంటల్ లైన్ కి మనం ఏం యూజ్ చేస్తాం? డైమెన్షన్ లీనియర్ అనమాట. అవును అవునా? అంతే. డైమెన్షన్ లీనియర్ ఇస్తే మనకి ఏమవుతుంది? ఓకే, లీనియర్ డైమెన్షన్ నథింగ్ బట్ స్ట్రైట్ లైన్స్ అనమాట. అవునా? ఎదర్ వర్టికల్ గాను ఎదర్ హార్జంటల్ గాను, బట్ ఇట్ ఈస్ ఇన్ ద స్ట్రైట్ లైన్ అనమాట. అవునా? ఒకవేళ ఇంక్లైన్ లైన్స్ ఉంటే ఏం చేస్తామని చెప్పాను? ఇంక్లైన్ లైన్స్ అండి, ఇప్పుడు సపోజ్ 30 degrees తో డ్రా చేస్తున్నాం సమ్ 50 లెంత్ లైన్. ఓకేనా? దీనికి ఏం చేస్తాం మనం? అంటే అట్లా డ్రా చేయాలి. అంటే ఐ మీన్ ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలంటే కదా, దీనికి డైమెన్షన్స్ ఇవ్వాలంటే ఎలా ఉంటుంది? అంతే, డిఏఎం కొట్టి దాని మీద కొడితే వస్తుంది కదా. షిఫ్ట్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకొని అది ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోండి. డైమెన్షన్స్ ఇంక్లైన్ ఇన్స్టెడ్ ఆఫ్ తీసుకోవాలి డిఏఎల్ అని కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు డైమెన్షన్స్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఓకే, ఇలా కూడా ఇవ్వచ్చు. డిఏఎల్ డైమెన్షన్ అలైన్డ్ అంటారు. ఒక డబుల్ టైం సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ ఇప్పుడు లైన్ అనేది ఎంత దూరం ఉంటుంది, ఐ మీన్ సింగిల్ పార్ట్ ఉంటుంది కదా లైన్ అనేది. ఓకే, నార్మల్ గా మనము డిఏఎల్ ఇస్తాం, ఒక సింగిల్ గానే ఇస్తాం. సింగిల్ ఎంటర్ ఇస్తే ఇలా వస్తుంది, వి నీడ్ టు స్పెసిఫై 2 పాయింట్స్ అనమాట. బట్ ఇంకో ఎంటర్ ఇచ్చామనుకోండి, యూ విల్ గెట్ 1 బాక్స్ అనమాట. అంటే జస్ట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసాము, ఆబ్జెక్ట్ యొక్క లెంత్ అనేది ఎంత ఉంటుందో అంత ఆటోమేటిక్ వస్తుంది. ఓకే, అర్థమవుతుందా అండి? సపోజ్ మనం పాలిగాన్ తీసుకుంటాం కదా, ఓకేనా? పాలిగాన్ తీసుకొని నంబర్ ఆఫ్ సైడ్స్ 4 తీసుకొని వెడ్జ్ మెథడ్ లో చేస్తాం ఈ విధంగా. అవునా? వెడ్జ్ మెథడ్ ఒక కొంచెం పాలిగాన్ 6 తీసుకుంటున్నాం. ఓకేనా? వెడ్జ్ మెథడ్ లో ఒక 6 తీసుకున్నాం. ఓకే, 6 తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇవి మెజర్ చేయాలి కదా. ఓకేనా? ఇప్పుడు మనము డిఏఎల్ అని ఇవ్వచ్చు. డిఏఎల్ ఇస్తే ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్ ఇవ్వాలి, సెకండ్ ఇవ్వాలి. మళ్ళీ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ మనం ఇంకో ఎంటర్ ఇస్తాం అనుకోండి, ఈ లైన్ అనేది ఎంత ఉందో అంత వస్తాయి అనమాట. అర్థమవుతుందా అండి? హలో, ఇప్పుడు మీరు ఇంక్లైన్ లైన్స్ మెజర్ చేయాలంటే ఏం చేస్తారండి? డిమ్ కొట్టేసి ఇందులో మళ్ళీ మనం ఇక్కడ అలైన్ అంటది, అలైన్ లెక్క వెళ్తారు కదా. అలైన్ లెక్క వెళ్ళి ఏం చేస్తారు? డైమెన్షన్ లైన్ డిమ్ చేసి డైరెక్ట్ గా మీరు ఇలా చేస్తారు కదా, ఇదో పాయింట్ షిఫ్ట్ పట్టుకుంటే ఈ విధంగా వస్తాయి అనమాట. అవునా? షిఫ్ట్ పట్టుకొని మీరు అన్నట్టు ఇలా చేస్తాను. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ ఏం చేయొచ్చు, డైరెక్ట్ కమాండ్ అనమాట, డిఏఎల్ అనమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అనమాట, డైరెక్ట్ వచ్చేస్తాయి అనమాట. షిఫ్ట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు హోల్డ్ ది షిఫ్ట్ అన్న అవసరం లేదనమాట. ఓకేనా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది. అవునా? ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 2 పాయింట్లు మనం అంటే ఇంకో ఎంటర్ ఇచ్చామనుకోండి, డిఏఎల్ ఇంకో ఎంటర్ ఇచ్చాము. ఇప్పుడు సింగిల్ ఎంటర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? వి నీడ్ టు స్పెసిఫై 2 పాయింట్స్ అనమాట. అవునా? బట్ ఇంకో ఎంటర్ ఇచ్చామంటే స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా లైన్ ఉంటుంది కదా, లైన్ టచ్ అంటే లైన్ పిక్ చేసుకున్నాం అంటే ఆటోమేటిక్ వస్తుంది అనమాట. అర్థమవుతుందండి? ఆ లైన్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఆటోమేటిక్ వస్తుంది అనమాట. అర్థమైందండి కాన్సెప్ట్ ఏముంది? ఓకే అండి, అర్థమైందా? మన యాంగిల్స్ మెజర్ చేయాలంటే ఏం చేస్తామండి? డిఏఎన్. అవునా? డిఏఎన్ ఇట్లా మెజర్ చేయాలంటే డిఏఎన్ స్పేసా? ఇక్కడ ఎలా నుంచి చెప్పండి. అదేలే, డిఏఎన్ డబుల్ స్పేస్ ఎంటర్ ఇస్తే డబుల్ టైమ్స్ అవుతుంది. అంతే మరి. ఓకేనా? టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్. ఓకే, యాంగిల్ ఇక్కడ. ఓకేనా? యాంగిల్
సపోజ్ నేను 10 degrees ఇచ్చాను. అంటే మనకి ఇచ్చిన టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ కూడా రొటేట్ అవుతుంది అన్నమాట. ఓకే, యాంగిల్ ఇస్తుంది. ఓకేనా, ఇదన్నమాట. క్లియర్ అండి. డిఏఎన్ డైమెన్షన్ ఏమంటాం, యాంగులర్ అంటాం. ఓకేనా, ఓకేనా, డైమెన్షన్ యాంగులర్ టు మెజర్ ది యాంగిల్స్ బిట్వీన్ ది టూ లైన్స్ అన్నమాట. అవును, అంతేగాండి. ఇప్పుడు నెక్స్ట్ ఆర్క్ మెజర్ చేయాలంటే ఏం చేస్తారు? సపోజ్ దిస్ ఇస్ వన్ ఆర్క్. ఓకేనా, ఆర్క్ మెజర్ చేయాలంటే ఏం చేస్తారండి? ఆర్క్ యొక్క లెంత్ డిమ్ ఆర్క్ అనమాట. డిమ్ ఏఆర్సి అంటారు. మనకు డిమ్ అంటే సింబల్ ఏంటి? ఆర్క్ అనా? హలో, అర్థమవుతుందా? ఇదేమంటాం అంటే డైమెన్షన్ ఆర్క్ అంటాం. ఓకే, డైమెన్షన్ ఆర్క్ చూసుకుంటే వస్తాయి అన్నమాట. డిమ్ ఆర్క్, కానీ దీనికి రాదు, సర్కిల్కి రాదు. చూస్తున్నారా, సర్కిల్ అనేది వర్క్ అవుతుంది. ఓన్లీ ఇట్ ఈస్. మళ్ళీ ఇప్పుడు దీనికి కావాలంటే రేడియస్ అనమాట. దీనికి ఏమి ఇస్తాం? ఓకేనా, ఇప్పుడు మనం రేడియస్ ఇవ్వాలంటే సపోజ్ ఏం చేస్తామండి? సర్కిల్ ఉంది, డిఆర్ఏ ఎంటర్ ఇస్తాం కదా. సపోజ్ 50 డిఆర్ఏ ఎంటర్. ఓకేనా, ఇలా మనం మెజర్ చేస్తాం. ఓకే అండి, క్లియర్ అర్థమవుతుందా? రేడియస్ అంతే కదా, డైమెన్షన్ రేడియస్ అంటాం, డిఆర్ఏ డైమెన్షన్ రేడియస్. నెక్స్ట్ దీన్నే డయామీటర్ మెజర్ చేయాలంటే, డయామీటర్ గా మెజర్ చేయాలంటే దిస్ ఇస్ రేడియస్. సపోజ్ డిఐ డైమెన్షన్ డైమెన్షన్ డయామీటర్ అన్నమాట. డైమెన్షన్ డయామీటర్. ఓకేనండి, క్లియర్ అర్థమవుతుందా? క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఒక L అంటే 0. ఓకే, సపోజ్ 100 కాను 200. ఓకే, ఓకే, ఈ పాయింట్ ఇప్పుడు మనం ఎంత ఇచ్చాను డిస్టెన్స్ అనేది? ఒకటి 100 డిస్టెన్స్ లో ఇచ్చాను, ఇంకొకటి ఎంత ఇచ్చాను? ఎక్స్ అనేది ఇప్పుడు ఎక్స్ డిస్టెన్స్ అంటే ఎంత ఇచ్చాను? 100 ఇచ్చాను. వై డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాను అంటే నథింగ్ బట్ కోఆర్డినేట్స్ ఇచ్చాను అనమాట. ఓకేనండి, ఇక్కడ మనం ఆర్డినేట్స్ అంటాం దాన్ని. ఇక్కడ ఏంది ఒక కమాండ్ ఉంటుంది, డిమ్ ఓఆర్డి అంటుంది, డిమ్ ఆర్డ్ అంటాం. ఓకే, డిమ్ ఆర్డినేట్, డైమెన్షన్ ఆర్డినేట్. ఇప్పుడు సపోజ్ మనం ఎక్స్ డైరెక్షన్ ఎంత ఉందని చెప్పాం, దిస్ ఈజ్ వై డైరెక్షన్. ఇప్పుడు ఇది వై వాల్యూ కదండి, అంటే ఈ పాయింట్ అనేది ఈ కోఆర్డినేట్ దగ్గర ఉంది అని డిస్టెన్స్ అనమాట, విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ పాయింట్ అనమాట. అర్థమవుతుందండి? ఓకేనా, అందుకే ఆర్డినేట్ అంటాం. ఆర్డినేట్స్ అంటే కదా కోఆర్డినేట్స్ కదా. ఓకేనా, అనమాట. ఇక్కడ కూడా ఇలా అంటే ఆర్డినేట్స్ అని కనుక్కోవచ్చు అనమాట, ఏదర్ వర్టికల్ కానీ హారిజాంటల్ కానీ. అంటే విత్ రెస్పెక్ట్ టు మనకు ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం అన్నమాట. క్లియర్ గా అర్థమైందా? ఇప్పుడు సపోజ్ వర్టికల్ గా చూస్తాం అనుకో, దీని కింద డిమ్ ఆర్డినేట్ ఓఆర్డి. ఓకేనండి, సపోజ్ ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఎంత అండి? ఈ డిస్టెన్స్ ఎంత మనకి? ఎక్స్పెక్ట్ చేసే డిస్టెన్స్ ఎంత ఇచ్చాం? 100 ఇచ్చాం. ఓకేనండి, క్లియర్ అర్థమవుతుందా? ఇలా ఉంటాయి అన్నమాట. కిందకు 100 ఉందనా అర్థం? లేదు, ఈ డిస్టెన్స్ 100 ఉన్నట్టు, 0 నుంచి ఇక్కడ దాకా 100 ఉన్నట్టు. చూడు, డిఏఎల్ ఎంటర్ చేస్తున్నాను, ఇదన్నమాట ఎక్స్ డిస్టెన్స్ ఇచ్చినట్టు. ఓకే, ఈ డిస్టెన్స్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేసినట్టు సమ్ లెవెల్స్. ఇప్పుడు సపోజ్ మనం లెవెల్స్ చూపించాలనుకుంటున్నాం, ఇలా కాకుండా మనం ఎలివేషన్ డ్రా చేస్తాం కదా. ఎలివేషన్ డ్రా చేసినప్పుడు దిస్ ఈజ్ గ్రౌండ్ లెవెల్ అనుకుంటాం. అవును, గ్రౌండ్ లెవెల్ నథింగ్ బట్ జీరో కూడా అవుతుంది. ఓకేనా, ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి సమ్ మనం 200 500 లెవెల్స్ ఇస్తాం. లెవెల్స్ ఇస్ నథింగ్ బట్ వై యాక్సిస్ డైరెక్షన్ ఇక్కడ 2D కాబట్టి. అర్థమవుతుందండి?
దీనికోసం ఏం చేస్తామంటే ఇలా మనం మెజర్ చేస్తాం అనమాట. ఓకే, ఆర్డినేట్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ పాయింట్ నుంచి ఎంత హైట్ లో అంటే ఐ మీన్ ఏ డైరెక్షన్ లో ఎక్కడ ఉంది ఆ కోఆర్డినేట్స్. ఓకేనా, అవి ఇస్తున్నాం. క్లియర్ కదమ్మా? నెక్స్ట్ వచ్చేసి డిమ్ జోగుల్ అంటే ఇప్పుడు డిమ్ జోగుల్ అంటే ఏం లేదండి, ఒక జిగ్జాగ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఓన్లీ ఫర్ సర్కిల్స్ కి ఆర్క్ మాత్రమే ఉంటుందండి. ఓకేనా? ఓకే, ఇది ఓన్లీ డిమ్ జోగుల్ అని ఉంటుంది. ఓకేనా, డిమ్ జోగుల్ లైన్ కూడా ఉంటుంది, అది అంటే లైన్స్ అది. ఇది ఆర్క్ మాత్రమే. ఓకే, ఎక్కడైనా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, జిగ్జాగ్ లైన్ ఫామ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా అర్థమవుతుందండి? సేమ్ ప్రతి దానికి మనం రేడియస్ ఒక్కసారి మనం ఇలా కూడా చూపిస్తాం అన్నమాట. ఎక్కువగా అంటే ఈ టైప్ లో కూడా అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఏమైనా డిఫరెంట్ గా చూపించాలంటే మనం ఈ విధంగా చూపిస్తాం అన్నమాట. అర్థమవుతుందా? ఆరో టైప్ కాకుండా సమ్ ఇంకో ఒక స్టైల్ లాగా అనుకుంటాం కదా మనం. ఓకేనా, ఆ స్టైల్ లాగా కూడా ఈ స్టైల్ లో కూడా చూపించచ్చు అనమాట. ఓకేనా, ఇలా జిగ్జాగ్ ఉన్నదాన్ని మనం జోగులు అంటాం. ఓకేనా, బ్రేక్ లైన్ ఉంటుంది కదా, బ్రేక్ లైన్ టైప్ లో వస్తుంది కదండి. ఓకేనా, ఇది ఓన్లీ ఫర్ ఆర్క్ అనమాట. ఓన్లీ రేడియస్ వస్తుంది, ఓన్లీ రేడియస్ అనమాట. టు మెజర్ ఇది ఓన్లీ రేడియస్. ఓకేనా, ఆర్క్ కానీ సర్కిల్ కానీ మనం మెజర్ చేస్తాం. డిమ్ జే అని కొట్టేసి కూడా వస్తుంది. ఓకేనా, పాయింట్ స్పెసిఫై చేయాలా, ఎక్కడో పాయింట్ ఇవ్వాలా, వచ్చేస్తుంది. ఓకే, ఇది కూడా ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలా, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే మిడిల్ లో ఉంటుంది, మిడిల్ లో క్లియర్ గా అర్థమైంది. ఇదన్నమాట దీని జోగులు అంటే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సపోజ్ దగ్గర రెక్టాంగిల్ ఇస్తాం. ఓకే, కాపీ తీసుకుంటాం. చాలా ఉంది. ఓకే, ఉంది కదండి. ఇప్పుడు మనము దీని డిస్టెన్స్ ఉంటుందండి, ఈ గ్యాప్ డిస్టెన్స్ ఉంటుంది. నార్మల్ గా మనం గ్యాప్ డిస్టెన్స్ కానీ ఈ డిస్టెన్స్ మెజర్ చేయాలంటే ఏం చేస్తామండి, సపోజ్ డేలో ఇస్తాం, అవునా, ఈ డిస్టెన్స్ మెజర్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం, అదే డేలో తీసుకుంటాం. ఓకేనా, మళ్ళీ ఈ మెజర్ చేస్తాం, అవునా, అంతే అన్నమాట. ఓకేనా, ఆరో చెప్పండి విత్ డైమెన్షన్ అంతే, బట్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్ అనమాట. సపోజ్ ఇంకొక 10 తీసుకుంటాను. ఓన్లీ వన్ డైరెక్షన్ లో వస్తాను చెప్పాను మీకు, అవునా. అలా దీన్ని ఏమంటామంటే డైమెన్షన్ అంటాం. ఓకేనా, ఈ డైమెన్షన్ ఇచ్చామనుకో, సెలెక్ట్ చేసి ఉంటుంది మొత్తం ఆబ్జెక్ట్, మనకి ఏ డైరెక్షన్ కావాలో ఆ డైరెక్షన్ మాత్రం వస్తుంది. అవునా, అలా ఈ డైరెక్షన్ లో కావాలనుకుంటే ఈ డైరెక్షన్. ఓకే, యూ డిమ్ అంటాం. వన్ డైరెక్షన్ వస్తుంది అంతే, ఓన్లీ వన్ డైరెక్షన్ వస్తుంది, కంటిన్యూ వస్తుంది. ఓకేనండి, క్లియర్. చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ డైమెన్షన్ ఉంటుంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి డిమ్ కౌంట్ అంటాం, డిమ్ కంటిన్యూ అంటాం. ఓకే, డిమ్ కౌంట్. ఓకేనా, కంటిన్యూ డైమెన్షన్ అంటాం. సపోజ్ ఒక డైమెన్షన్ ఇచ్చాం. ఓకేనా, విధంగా సేమ్ ఇది కూడా మనకు చెప్పాలంటే ఒక రకంగా డిమ్ క్యూ డిమ్ లాగానే, బట్ ఏమంటే కంటిన్యూ మళ్ళీ మనం స్పెసిఫై చేయాల్సి వస్తుంది. సపోజ్ మనం ఇక్కడ దాకా కావాలనుకుంటే డిమ్ డిమ్ ఏమంటారు, క్విక్ డిమ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇస్తారు, బట్ ఇక్కడ దాకా కావాలనుకుంటాం మనం, అవునా. మనకు కావాల్సిన అంటే రిక్వైర్మెంట్ పాయింట్స్ కావాలనుకుంటున్నాను. ఓకేనా, డిమ్ COMT. ఓకే, COMT ఎంటర్ ఇవ్వండి. ఏమవుతుంది, ఇక్కడ నుంచి అంటే ఆల్రెడీ ఒక పాయింట్ ఉండాలి, ఒక డైమెన్షన్ అనేది ఉండాలి అన్నమాట. ఓకేనా, అక్కడ దాకా ఉండేది కదా. సేమ్ ఇప్పుడు నాకు ఇక్కడ దాకా కావాలనుకుంటే ఇక్కడ దాకా, ఇంకొకటి ఇక్కడ దాకా కావాలనుకుంటే అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఎలా అవుతుంది, కంటిన్యూ అవుతుంది కదా. డైమెన్షన్ అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అన్నమాట, ఈ విధంగా అన్నమాట.
అర్థమవుతుందండి? మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ పాయింట్స్ ఇవ్వచ్చు అండి. డెఫినేషన్ లో ఏంటంటే అన్ని పాయింట్స్ ఎక్కడైతే పాయింట్ ఉందో ప్రతి పాయింట్ కి ఆటోమేటిక్ గా ఇస్తుంది. ఓకేనా? బట్ ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ పాయింట్ వద్దు, నాకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకే కావాలి, లేదంటే ఈ పాయింట్ దాకే కావాలన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఏం చేయడానికి వెళ్ళొచ్చు అండి, క్విక్ ఏమంటారు, కంటిన్యూ డైమెన్షన్, క్విక్ డైమెన్షన్, కంటిన్యూ డైమెన్షన్. అంతేనండి, క్లియర్? నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేస్ లైన్ డైమెన్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేస్ లైన్ డైమెన్షన్. ఇప్పుడు సపోజ్ ఒక డైమెన్షన్ ఆల్రెడీ ఉంది, బట్ బేస్ లైన్ అనేది ఇక్కడ నుంచి నాకు కావాలి, ఈ బేస్ లైన్ నుంచి కావాలి నాకు ప్రతి డైమెన్షన్. అర్థమవుతుందా? అలాంటప్పుడు బేస్ లైన్ డైమెన్షన్ తీసుకో, డిమ్ బేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. బేస్ ఎక్కడ నుంచి అవుతుంది మనకి, ఇదే బేస్ లైన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ బేస్ లైన్ నుంచి మనకు ఆటోమేటిక్ వస్తుంది. దాన్ని ఏమంటారు? డిమ్ బేస్ లైన్ కదా, దిస్ ఇస్ ద బేస్ లైన్ ఫర్ ది ఆల్ డైమెన్షన్స్ అనమాట. సపోజ్ నేను ఇక్కడికి ఇస్తున్నాను ఒకటి, ఇది ఒక డైమెన్షన్ బేస్ లైన్. ఓకే, ఇది ఒక డైమెన్షన్ బేస్ లైన్. ఓకేనా, ఇది ఒక డైమెన్షన్ బేస్ లైన్. అంటే బేస్ లైన్ ఇదే అవుతుంది, బట్ డిస్టెన్స్ అనేది మనకి ఎక్కడ నుంచి వస్తుంది, బేస్ లైన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది ఆబ్జెక్ట్ అనేది. ఓకేనా, మనం సెకండ్ పాయింట్ ఇచ్చే బట్టి మనకు ఆ డిస్టెన్స్ వస్తుంది కదండి. ఓకేనా, మనకి ఇప్పుడు డిస్టెన్స్ అనేది నేను ఇక్కడ దాకా ఇస్తున్నాను. డిమ్ బేస్ ఆల్రెడీ ఒక డైమెన్షన్ అనేది ఉండాలి. ఓకే, ఒక డైమెన్షన్ ఇచ్చాను, ఎగ్జిస్ట్ లో ఉండాలి. డిమ్ బేస్ లైన్. ఎట్లా అవుతుందండి? ఇప్పుడు ఇలా అనమాట, అంటే ఈ డిస్టెన్స్ అనేది బేస్ లైన్ ఇది అనమాట. ఈ బేస్ లైన్ నుంచి మళ్ళీ బేస్ లైన్ ఎంత ఉంది, ఈ డిస్టెన్స్ అనమాట. అంటే ఇదే బేస్ లైన్, ఫిక్స్డ్ అనమాట బేస్ లైన్. ఓకేనా, అర్థమైందా? ప్రతి డైమెన్షన్ కి బేస్ లైన్ ఇదే అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, స్పేస్ ఉందా, స్పేస్ ఎంత ఉందో తెలియదు మనకి. డిఫాల్ట్ గా ఎంతో ఉంటుంది, 0.101 ఎంతో సంథింగ్ ఉంటుంది అండి. ఓకేనా, బట్ నాకు సమ్ టైమ్స్ ఇప్పుడు ఇలా ఉన్నాయి, క్లమ్జీగా ఉన్నాయి కదా. ఇప్పుడు క్లమ్జీగా ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటే డైమెన్షన్ స్పేస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, డీటెయిలింగ్ చేస్తాం కదండి, డీటెయిలింగ్ ఈ విధంగా అన్నమాట చేసి ఏం స్పేస్ అంటాం. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్. ఓకేనండి, ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, ఈ డిస్టెన్స్ బిట్వీన్ కదా మనకు చేంజ్ అవ్వాలి. ఓకేనా, దెన్ ఎంటర్. ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ నేను ఒక 10 ఇస్తాను. ఓకేనా, 10 వాల్యూకి వస్తాను. అర్థమవుతుందండి? బేస్ లైన్ ఇది, ఇక్కడ నుంచి 10 అనమాట. చూడండి, ఇప్పుడు మనం డైమెన్షన్ మెజర్ చేస్తే ఇక్కడ నుంచి ఎంత ఇచ్చాం, మనం 10 ఇచ్చాం కదా. ఇంకా ఈ లైన్ నుంచి ఈ లైన్ కి స్పేస్ ఎంత ఇచ్చాం మనం, బిట్వీన్ ది లైన్స్ కి 10 ఇచ్చాం అనమాట. అలా మనం తీసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే డిమ్ స్పేస్ అంటాం, డైమెన్షన్ స్పేస్. సెలెక్ట్ ది వన్ లైన్, సెకండ్ లైన్. ఓకేనా, దెన్ గివ్ ఎంటర్. ఓకేనా, దెన్ గివ్ 20 అనుకుంటున్నారు, 20 ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం డీటెయిలింగ్ చేసినప్పుడు మనం క్రియేట్ చేసాము డిమ్ స్పేస్ ఇస్తే ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఇప్పుడు సెకండ్ పాయింట్, దెన్ గివ్ ఎంటర్, ఇప్పుడు 30 ఇస్తాం. ఓకే, నెక్స్ట్ 40 ఇస్తాం. డిమ్ స్పేస్. నెక్స్ట్ ఏం చేస్తాం, దిస్ పాయింట్, దిస్ పాయింట్, ఎంటర్ 40. ఏమవుతుందండి, ఇలా మనకి అంటే ప్రాపర్ అరేంజ్మెంట్ వస్తుంది మనకి. ఇప్పుడు చూడడానికి ఎలా ఉంది. ఓకేనా, డైమెన్షన్స్ మనకి అంటే వెయిట్ కానీ మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి తెలుసు. ఓకే, క్లియర్, అర్థమైంది? నెక్స్ట్ వచ్చేసి డైమెన్షన్స్ సమ్ టైమ్స్ ఎడిట్ చేయాలి కదండి. ఓకేనా, దీనికి వచ్చేసి డిమ్ ఎడిట్ అనే ఒక ఆప్షన్, డైమెన్షన్ ఎడిట్. డిమ్ ఎడిట్ ఆల్రెడీ చెప్తాను అనుకుంటా ఈ కమాండ్ గురించి.
ఓకేనా. సపోజ్ నాకు ఈ డైమెన్షన్ ఇట్లా వర్టికల్ కాకుండా సమ్ ఇంక్లినేషన్ తో కావాలనుకుంటున్నాను. ఓకేనా, సమ్ ఇంక్లినేషన్ తో కావాలంటే ఆబ్లిక్ ఇచ్చి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని సపోజ్ 45 డిగ్రీస్ కావాలనుకుంటే ఒక పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకొని 45 డిగ్రీస్ ఇస్తాను. Go to object, select the object, then give enter. ఒక బేస్ పాయింట్ తీసుకుంది. ఓకే, మనకి ఎంత డిగ్రీస్ కావాలంటే అంత డిగ్రీస్. సపోజ్ డిగ్రీ కాకుండా ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడికి ఇచ్చామంటే ఇది ఉందన్నమాట. ఒకవేళ 45 డిగ్రీస్ 45. డైమెన్షన్ దెన్ గివ్ అంటే ఒక బేస్ పాయింట్ తీసుకొని ఐసో సర్కిల్ గీసాం కదా ఒకటి, అక్కడ అవునవును డ్రాఫ్ట్ అని కొట్టాం. ఏంటిది అది కమాండ్? ఏంటండి అర్థం కాలేదు. ఐసో డ్రాఫ్ట్ అని కొట్టాం కదా. అవునా, ఐసో డ్రాఫ్ట్ అది ఎక్కడ వస్తుంది? ఎలిప్స్ గీసాను, ఎలిప్స్ గీసి ఐసో సర్కిల్ గీయాలా? ఎలిప్స్ లో ఐసో డ్రాఫ్ట్ చేంజ్ అవుతూనే వస్తుంది, ఇందులోకి రాదు. ఇప్పుడు రాదండి. ఐసో డ్రాఫ్ట్ సెట్టింగ్ లోకి వెళ్తేనే వస్తుంది అనమాట. నేను మీకు చెప్తాను పాయింట్ కూడా. ఇప్పుడు తీసుకుంటేనే వస్తుంది. ఓకేనా, ఐసో సర్కిల్ ఈఎల్ ఎంటర్ ఇచ్చేసి ఐసో సర్కిల్ ఇస్తే విధంగా అనమాట చేంజ్ చేసుకోవచ్చు. టాప్ లెఫ్ట్ అని. మరి ఐసో డ్రాఫ్ట్ ఏంటి? ఒకవేళ ఐసో డ్రాఫ్ట్ అంటే స్విచ్చింగ్ ప్లేన్ స్విచ్ అవుతున్నాం. ఎందుకంటే డ్రాఫ్టింగ్ కదా మనం చేస్తున్నాము. అర్థమైంది. ఐసో డ్రాఫ్ట్ అంటే స్విచ్చింగ్ ది ప్లేన్ అనమాట. నేను 3 టైప్స్ లో చెప్పాను స్విచ్చింగ్ ప్లేన్ కూడా. ఐసో డ్రాఫ్ట్ కమాండ్ తో చెప్పాను. ఓకేనా, ఇక్కడ స్టేటస్ బార్ లో చెప్పాను. ఇంకోటి ఎక్కడ చెప్పాను? డ్రాఫ్ట్ సెట్టింగ్ లో కూడా చెప్పాను. డ్రాఫ్ట్ సెట్టింగ్ లోకి వెళ్ళేసి ఐసోమెట్రిక్ అని క్లిక్ చేసిన అనుకోండి, ఇది కూడా అవుతుంది. రెక్టాంగిల్ అయితే నార్మల్ అవుతుంది. అర్థమవుతుందండి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చండి, క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా డైమెన్షన్ ఎడిట్ ఇది అర్థమైంది. ఆబ్జెక్ట్ అంటే అర్థమైంది కదా. మనకు కావాల్సిన అదా దానికే సేమ్. ఇప్పుడు ఆబ్లిక్ ఎలా వాడినామంటే ఐసోమెట్రిక్, ఇప్పుడు ఐసో డ్రాఫ్ట్ వాడుతున్నాము. ఐసో డ్రాఫ్ట్ వెళ్ళినా ఇప్పుడు మనం లైన్ డ్రా చేస్తున్నాం. ఓకే, అర్థం అవుతుంది. సపోజ్ ఒక 100 బాక్స్ లాగా గీసినాము. అవునా, ఇప్పుడు మనం దీనికి ఏం చేసాం, డైమెన్షన్ అనేది చేసుకున్నాం. బట్ మనకు కావాల్సింది, మనకి ఈ ప్లేన్ కావాలి కదా, ఐ మీన్ ఇలా కావాలన్నమాట, ఏ డైరెక్షన్ లో కావాలి కదా. ఏ డైరెక్షన్ లో కావాలన్నప్పుడు మనం ఏం చేసాం మనం డిమ్ ఎడిట్ లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎంటర్ ఇచ్చేసాం. ఓకేనా, ఇది కూడా ఏమంటారు మన ఇప్పుడు మనం చేసేది ఇది కూడా డిలీట్ లోనే ఒక పాయింట్. సేమ్ ఇది కూడా డిమ్ ఎడిట్ అనమాట. ఈ డిమ్ ఎడిట్ లో ఒక పాయింట్ అనమాట. డైమెన్షన్ ఎడిట్ చేస్తున్నాం కదా ఇక్కడ. ఓకేనా, సో రెండు ఒకటే, కాకపోతే అదేమో ఎలిప్స్ లో గీసాం మనం, ఇదేమో ఐసో ప్లేన్ డ్రా చేసాం. ఓకేనా, మనకి ఇక్కడ డైమెన్షన్ చూపించేది నార్మల్ గా 2D లాగానే డైమెన్షన్ అనేది వర్టికల్ గానే చూపిస్తుంది. అవునా, అంటే లైన్ ఎలా ఉందో అలా చూపిస్తాయి డైమెన్షన్. ఇప్పుడు నార్మల్ గా మనం 2Dలోకి వెళ్తే ఇలా ఉంటది కదా, అలానే చూపిస్తుంది. అంటే డైమెన్షన్ ఎడిట్ నిన్న వేరే దాంట్లో చూసాను కదా, దీంట్లో కూడా వచ్చింది కదా అనుకున్నా, నాకు అర్థం కాల. ఆబ్లిక్ అనే పదాన్ని చూసాను నిన్న. తర్వాత ఇప్పుడు ఓకే, అవునవును, నేను అదే చెప్పాను. ఎనీ డైమెన్షన్
డైమెన్షన్ ఎడిట్. డజంట్ ఎంత ఎడిట్ మ్యాటర్ డ్రాఫ్టింగ్. అంతే క్లియర్. క్లియర్గా అర్థమైంది. ఇంకా ఇక్కడ టెక్స్ట్ మనం రీప్లేస్ కూడా చేయొచ్చు. టెక్స్ట్ కూడా మనకు కావాల్సిన న్యూ కూడా యాడ్ చేస్తాం. సపోజ్ ఇదే ఉందండి. దీనికి టెక్స్ట్ కాకుండా మనము ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ డబుల్ క్లిక్ ఇచ్చేసినా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ చేసినా వచ్చేస్తుంది. అవునా? బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇంకోటి కూడా ఇవ్వచ్చు. డిమ్ ఎడిట్ లో కూడా ఇవ్వచ్చు. డిమ్ ఎడిట్ లో డైమెన్షన్ ఎడిట్ లో ఇక్కడ మనం దీన్ని రొటేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇప్పుడు రొటేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, రొటేట్ చేయాలనుకుంటే ఇప్పుడు 90 degrees లో రొటేట్ అవ్వాలనుకుంటున్నాను. టెక్స్ట్ ఒకటి 90 degrees లో రొటేట్ అవుతుంది. అవునా? అర్థమవుతుందండి. ఇప్పుడు రొటేట్ కావాలనుకుంటున్నాను మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు నేను 180 degrees 180 లేదంటే 90 degrees ఇస్తున్నాను. రివర్స్ అయిపోయింది. డి ఎంటర్ ఒత్తి కూడా అందులో కూడా చేసుకోవచ్చు డైమెన్షన్. దాంట్లో కూడా చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చి డిమ్ ఎడిట్ లోనే ఇంకొక పాయింట్ ఉంది. ఓకే, న్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, న్యూ అనేది ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. సపోజ్ నేను క్యాడ్ వేసుకుని చూపిస్తాను. లేదంటే క్యాడ్. ఓకే, క్యాడ్ అని ఇస్తాను. నేనేం చేస్తున్నాను, ఎంటర్ ఇచ్చి ఆబ్జెక్ట్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఏమవుతుంది, సమ్ టైమ్స్ మనము ఓకే ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. సమ్ ఈక్యూ ఈక్వల్ అని పెడతాం. ఐడియా ఉందండి. సపోజ్ ఇది పార్ట్ ఒక లైన్ ఉంటుంది. ఒక లైన్ ఉంటుంది. అవునా? లైన్ ఏం చేస్తాం, ఒక 250 ఇస్తాం. అంటే 250 ఇచ్చి దీన్ని సెంటర్ పాయింట్ వచ్చింటుంది. దానికి మనం సెంటర్ పాయింట్ డైమెన్షన్స్ పాయింట్ తీస్తాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ మనం ఏం చేస్తామంటే ఈక్యూ అని చూపిస్తాం. సమ్ టైమ్స్ ఈక్యూ మీన్స్ ఈక్వల్ డిస్టెన్స్ అని చూపిస్తాం కదా. ఈక్వల్ డిస్టెన్స్ ఈక్యూ అని చూపిస్తాం కదండి. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ లో మనం ఈక్యూ అనేది అప్పుడు ఏం చేస్తాం, డైమెన్షన్ ఎడిట్ లో చూపిస్తాం. డైమెన్షన్ ఎడిట్ లో చెప్పవచ్చు. చూసింటారు మీరు డ్రాయింగ్స్ అబ్జర్వ్ చేసి చూడలేదండి ఎప్పుడు. ఇస్తారు అన్నమాట, ఈ విధంగా కూడా ఇస్తారు సమ్ టైమ్స్. సపోజ్ ఈక్యూ అనే ఒక ఆప్షన్ ఇస్తుంది. ఓకే, ఎంటర్ ఇస్తాం. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. దిస్ పాయింట్ ఇస్తాను. ఎంటర్. ఇలా కూడా చూపిస్తున్నాను. ఈక్యూ అంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, డిమ్ ఎడిట్ న్యూ. ఓకే, ఇప్పుడు అది డిలీట్ చేసేయాలా డైమెన్షన్. ఓకే, అర్థమైనా. యాక్చువల్గా అయితే ఇలా చూపిస్తాను నాకు తెలిసి. అయితే డేటా సపోజ్ ఇది 1000 లైన్ ఉంటుంది. మనం దీన్ని డివైడ్ చేస్తాం. ఓకేనా, డివైడ్ చేస్తాం. అంటే క్యూ డైమెన్షన్ వచ్చి బేసికల్ గా అది చేస్తాం అనుకుంటా. దానికి ఎలాగనే అంతే. అప్పుడు సింగిల్ డైమెన్షన్ అవుతాయి కదా. నేను డివైడ్ లో 10 పాయింట్స్ ఇస్తాను. 10 పాయింట్స్ కన్వర్ట్ చేస్తాను. అవునా, 100 వచ్చేసి. బట్ నేను ఒక్కటే 100 ఉంటుంది. బట్ ఇవన్నీ ఈక్వలే కదా, 100 చూపించాల్సిన అవసరం లేదు మనం. అవునా, ఈక్వల్ డైమెన్షన్ చూపించాను. అప్పుడు ఏం చేస్తాం, మనం ఎడిట్ చూపిస్తాం. ఓకేనా, ఇక్కడ న్యూకి వెళ్ళి ఓకేనా ఈక్యూ. ఓకేనా, ఈక్యూ ఇస్తాం. ఓకేనా, దెన్ క్లోజ్ అనమాట. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్ ఇవ్వచ్చు. ఓకేనా, అలా అనమాట. ఒక డైమెన్షన్ చూపించి మిగతా అంతా ఈక్యూ ఇస్తాం. క్లియర్గా అర్థమైనా. చేయొచ్చు. ఇక్కడ ఇంకా మనకు తెలిసిందే. ఇప్పుడు డైమెన్షన్స్ ఇస్తాం కదా, దీని యొక్క మోడిఫికేషన్స్ అన్ని మనం ఎక్కడ చూస్తామండి. సపోజ్ నాకు ఆరో సైజ్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆరోస్ కావాలంటే
ఒక లైన్ యొక్క కలర్స్ కావాలంటే ఇక్కడ చూస్తామండి, మోడిఫైలోకి వెళ్తాం, లైన్స్ రిలేటెడ్ అని ఇక్కడ వస్తుంది. లైన్స్ అవునా, ఒక కలర్ కావాలనుకుంటే ఎల్లో కలర్ ఇక్కడ అవుతుంది. ఓకేనా, లైన్ టైప్ కావాలనుకుంటే లైన్ టైప్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇది సర్ప్రైజ్ అనమాట. అంటే మనకి ఒక్కసారి రిమూవ్ చేసుకుంటాం కదండి, యాక్చువల్గా చేయము, సమ్ టైమ్స్ ఇలా కూడా చూపిస్తుంది. అవునా, వితౌట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్టెన్షన్ లైన్స్ కావాలంటే ఎక్స్టెన్షన్ లైన్స్ తీసేసి మ్యాక్సిమం ఇలా పెడతాం. ఇది జనరల్గా అయితే ఆఫ్సెట్ టు ఆరిజిన్ ఫిక్స్డ్ లెంగ్త్ ఎక్స్టెన్షన్ లైన్స్ ఇక్కడ పక్కన ఏదండి ఆఫ్సెట్ ఎక్స్టెన్షన్ లైన్స్, ఓకే. నెక్స్ట్ సింబల్స్ అండ్ ఆరోస్ ఇది ఆఫ్సెట్ వన్, సింబల్స్ అండ్ ఆరోస్. సేమ్ ఇక్కడ కూడా అది ఓకే. మనకు మనకు అవి ఓకే, అది ఓకే. ఆరో సైజ్ ఓకే. సెంటర్ మార్క్స్ సెంటర్ మార్క్స్ సైజ్ తెలుసు. ఇది లీడర్ అంటే లీడర్ తెలుసు మనకి. అవునా, లీడర్ లో వచ్చేసి ఓకే. ఇది సింబల్స్ క్యారెక్టర్ సంబంధించి ఇక్కడ ఉంటుంది. సేమ్ టెక్స్ట్ కూడా ఇక్కడ. అక్కడ జాగ్ యాంగిల్ అంటే ఏంటి? మనం ఇందాక చెప్పాం కదండి, ఇది ఓకే, దానికి సంబంధించింది. దానికి సంబంధించి ఇందాక చెప్పాను కదా, జాగ్ అనేది అది రేడియస్ జాగ్ అనే డైమెన్షన్స్ కి మనం యాంగిల్ చూద్దాం. మనం ఒక నిమిషం ఇక్కడ అండి, ఆర్క్ లెంగ్త్ సింబల్ ఇక్కడ రిసీవింగ్ డైమెన్షన్, అబౌవ్ డైమెన్షన్. మామూలుగా మనకి ఒకసారి చూద్దాం, సపోజ్ ఆర్క్ డ్రా చేద్దాం. ఏఆర్సీ అంటే ఆర్క్ డైమెన్షన్ ఏంటంటే మనకు తెలియదు. ఏం చేస్తాం, టెన్ ఆర్క్ కదా, ఇలా ఉంది, ఇలా ఉంది 125 చేసి మోడిఫైలోకి వెళ్ళి అబౌవ్ ది టెక్స్ట్ డైమెన్షన్. ఏమైంది, ఆర్క్ సింబల్ ఉంటుంది కదా, అది పైన వస్తుంది అన్నమాట. ఓకేనండి, అర్థమైంది. నార్మల్గా అయితే పక్కలో ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏముందండి, అంతే కదా. డైమెన్షన్ బ్రేక్ అంటే బ్రేక్ సింబల్ అనమాట. ఇది ఉంటుంది కదా మనకి సైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జోగ్ ఫ్యాక్టర్ హైట్ ఉంటుంది అనమాట, టెక్స్ట్ హైట్ కి సంబంధించింది. ఓకేనండి, ఇవన్నీ మీకు ఇంకా ఐడియా ఉంటుంది. అవునా, ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ యూనిట్స్ కూడా ఐడియా ఉంది. మనకి ఇంకో ఆల్టర్నేటివ్ యూనిట్స్ మనకి ఫీస్ కావాలనుకుంటే ఫీస్ యూనిట్స్ కూడా ఇచ్చేది. ఓకేనండి, ప్రిఫిక్స్ సఫిక్స్. ఇది అబౌట్ అన్నమాట. ఇది మనకి కంప్లీట్ అబౌట్ డైమెన్షన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? డైమెన్షన్ గురించి అయితే ఇది కంటెంట్. ఇంకేమన్నా ఏం చెప్పాను ఈరోజు, ఏమన్నా చెప్పానా? డైమెన్షన్స్ ఇప్పుడు శాంపుల్ ఎక్సర్సైజ్ ఉంది, చేద్దాం. ఏదో ఒక రెండు చెప్పండి, డయాగ్రామ్స్ ఏమైనా గీద్దామా? స్టేర్ చెప్తాను, స్టేర్ కూడా చెప్తాను. ఆర్క్ ట్రై చేద్దామా? ఆర్చెస్ ఉన్నాయి. పేజ్ నెంబర్ ఎంత? ఎక్సర్సైజ్ 21. ఎక్సర్సైజ్ 21. ఎక్కడ పేజ్ నెంబర్ అది? 22. సివిల్ 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 చూద్దాం. మీరు ట్రై చేస్తారండి? పేజ్ నెంబర్ 21. మీరు నా స్క్రీన్ షేర్ చేస్తాను. చేయండి చేయండి.
కనిపిస్తుందా? ఓకే కనిపిస్తుంది. సో ఇప్పుడు లెట్స్ సే ఇది గీద్దాం. ఓకే సో కనిపిస్తుందా? కనిపిస్తుంది కానీ డైమెన్షన్స్ క్లారిటీగా లేవు. పిక్చర్ కాబట్టి మనకి చేసింది కాబట్టి అది క్వాలిటీ ఉండదు. స్క్రీన్ షాట్ మనం తీసింది అది ఇదంతా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి అబ్బా అది ఇంచెస్లో ఉంది కదా. సెట్ చేసుకోవాలి. నేను ఆర్కిటెక్చర్ 1/2 1/2 ప్రిసిషన్ 1/2 ఆఫ్ ఉంది కదా. ప్రిసిషన్ ఇదా 1/2 అవును కదా. సో ఇప్పుడు రెక్టాంగిల్ ఎంత ఉన్నది ఇది ఫస్ట్ కానీ స్టార్ట్ చేయాలి. 3 ఇంచెస్ తెలుసు, దీని తెలుసు 1 feet 2 inches 1 feet 2 inches 1 feet 2 inches. ఓకే చిన్న feet 2 inches. దాని హైట్ తెలియదు. దీని హైట్ తెలియదు కదా. అక్కడి నుంచి సెంటర్ నుంచి వచ్చింది 7 feet 7 inches ఇక్కడ వరకు కదా, అంతేనా? అవును. ఇదేంటిది? అది ఆర్క్ అది లైక్ బ్రిక్ అని ఒక బ్రిక్ వస్తుంది కదా, ఆ బ్రిక్ ని మనం కడతాం కదా లైక్ ఇప్పుడు ఇది 6 feet. ఓకే. ఇప్పుడు పైకి గీస్తాము. ఈ పోర్షన్ ఇప్పుడు ఈ 7 feet 7 feet 7.5 inches కదా. 7 feet 7.5 ఫ్రమ్ ది సెంటర్ నుంచి. ఎందుకంటే ఫస్ట్ సెంటర్ పాయింట్ డ్రా చేయండి, ఒక ఎక్స్ట్రా లైన్ తీసుకొని ఒక లైన్ తీసుకొని సెంటర్ పాయింట్ డ్రా చేయండి, అలా కూడా చేసుకోండి. 7 feet 7 1/2 వస్తాలా, 7.5 inches వస్తాలా? లేదు 7.5 కూడా ఇచ్చేయచ్చు. 7.5 inches అదే కదా 1/2 కదా. ఇప్పుడు ఇది గీద్దాం. ఇది ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా? సెంటర్లో ఉన్నట్టుంది కదా. సెంటర్లో ఉన్నట్టుంది కదా. లైన్ సెంటర్ అండి. హలో 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 వినిపిస్తుందా అండి? హలో వినిపిస్తుందా అండి? హలో 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 వినిపిస్తుందా అండి? హలో 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 వినిపిస్తుందా అండి?
హలో 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 హలో
హలో హలో హలో వినిపిస్తుందా అండి? హలో 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 వినిపిస్తుంది. యా యా వినిపిస్తుంది. లేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ 7 feet 7.5 inches కదా, నేను కరెక్ట్గా అవును. గీస్తాను. ఇప్పుడు లెట్స్ లైన్ గీస్తా. ఇక్కడ నుంచి 7 feet 7.5 inches కదా, అంతేనా? అవును. ఆ, అంటారు అంటే ఇక్కడికే వచ్చింది లైన్. అంటే అప్పుడు దీని హైట్ ఎంత? దీని హైట్ ఎంత? ఇది సెంటర్ కదా, మనకేమి ఇవ్వలేదు, అదేమి ఇవ్వలేదు. బట్ మనకి ఏదైతే హైట్ అనేది కావాలి. ఇదే కదా సెంటర్. సెంటర్ ఈ లైన్కి ఇదే సెంటర్. అవును. అంటే ఇప్పుడు స్టార్ట్ పాయింట్, ఇప్పుడు సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ ఇప్పుడు యాంగిల్. యాంగిల్ ఎక్కడి నుంచి? ఇప్పుడు ఇప్పుడు ఇది ఎలా గీయాలి? ఆర్క్ని ఏఆర్సి డబుల్ ఎంటర్. స్టార్ట్ ఓకే, డబుల్ ఎంటర్ ఇస్తే డైరెక్షన్ స్టార్ట్ ఎండ్. ఇప్పుడు డబుల్ ఎంటర్ ఇస్తే ఏఆర్సి స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్. రేడియస్ తీసుకోండి. రేడియస్ ఎంత ఇచ్చినట్టు? ఇప్పుడు 3.3.5 కదా, 3 feet 3.5. ఇప్పుడు ఆర్క్ స్టార్ట్ ఎండ్ రేడియస్ ఇది స్టార్ట్ పాయింట్ కదా, క్లిక్ చేసా. ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ ఇది క్లిక్ చేయాలా? రేడియస్. రేడియస్ ఏమండి? ఎంత ఇచ్చారు? 3 feet కదా, 3 feet 5.5 కదా. ఆ 3 feet 5.5 వేయండి. 3 feet 5.5 inches. ఓకే, రివర్స్ చేయాలి. రివర్స్ ఇచ్చేయండి. స్టార్టింగ్ పాయింట్ అది తీసుకోండి. అప్పుడు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అటు పక్క ఫస్ట్ స్టార్ట్ పాయింట్ అది తీసుకోండి. తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఎండ్ పాయింట్ అది. రేడియస్ రేడియస్ ఇవ్వండి, మెన్షన్ చేయండి. ఆర్ తీసుకొని ఎంటర్ ఇవ్వండి. ఎంత కరెక్ట్? ఎంత? 3 feet. ఓకే, స్టార్ట్ ఎండ్ కొట్టేసి మనం ఇక్కడ రేడియస్ రేడియస్ అయిపోతుందా? ఇప్పుడు ఇవ్వండి. 3 feet 5.5 ఇవ్వండి. 5.5. ఓకే. ఆఫ్సెట్ ఇవ్వాలా? అసలు డైరెక్ట్ వస్తుంది కదా మీరు, డైరెక్ట్ వస్తుంది కదా యాక్చువల్. అంటే డైరెక్ట్ గా ఇప్పుడు ట్రిమ్ ఇచ్చారా మీరు? ఐ మీన్ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చారు కదా డైరెక్ట్. ఇప్పుడు మీరు ట్రిమ్ చేశారు, అక్కడ ట్రిమ్ చేశారు. ట్రిమ్ చేశారు. యాక్చువల్ గా టెస్ట్ మనం ఇచ్చింది ఎండ్ పాయింట్ ఇచ్చాం కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇస్తున్నా స్టార్ట్ పాయింట్ ఇస్తున్నా, లెట్స్ ఎండ్ పాయింట్ ఇస్తున్నా, ఇది ఇస్తున్నా అనుకో. ఇప్పుడు రివర్స్ ఇచ్చారు. ఎందుకు అలా వస్తుంది? ఇప్పుడు స్టార్ట్ పాయింట్ ఇది స్టార్ట్ పాయింట్ అక్కడ కదా, ఎలా యాంటీ క్లాక్ వైజ్ లో ఎందుకు చూస్తుంది? అర్థం కాలేదండి. ఇప్పుడు ఆర్ కొట్టాను, స్టార్ట్ పాయింట్ ఇక్కడ నుంచి వస్తే ఎందుకు రివర్స్ వస్తుంది? ఇక్కడ నుంచి వస్తే ఎందుకు కరెక్ట్ గా వస్తుంది? ఇప్పుడు
ఆర్క్ స్టార్ట్ పాయింట్ ని ఇక్కడ నుంచి కొట్టి నేను ఎండు కొట్టి ఇది కొడుతుంటే ఇది ఎందుకు ఇలా వస్తుంది ఆర్క్ ఇలా రావచ్చుగా ఇట్లా రావచ్చుగా స్టార్ట్ ఇది పెట్టా ఇలా రావచ్చుగా ఓకే స్టార్ట్ కొట్టిన దగ్గర నుంచి ఎప్పుడు యాంటీ ఎలా అవుతుంది ఇప్పుడు ఏ డైరెక్షన్ అవుతుంది నార్మల్ గా ఓకే సో ఇప్పుడు అదే ఇందులో అయితే ఎండ్ కొడితే అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇది అవును కరెక్ట్ వస్తుంది డైరెక్షన్ ఏ డైరెక్షన్ చెప్పండి మీరు చెప్పండి యాంటీ క్లాక్ వైజ్ మరి ఇక్కడ మీరు ఇస్తుంటే అది రివర్స్ అవుతున్నట్టు కదా మనకి ఓకేనా ఆ రివర్స్ అయినప్పుడు రివర్స్ చూపిస్తాయి అనమాట ఒక అర్థం ఉందా అలా ఇప్పుడు నేను ఇది ట్రిమ్ చేయాలి కదా తప్పు ఇది సర్కిల్ వస్తుంది మళ్ళీ సర్కిల్ కాదు ఇందాక చేసింది అలానే చేసారు ఇందాక ఇలా చేయదు అసలు నేను ఇక్కడ క్లిక్ చేసా ఇప్పుడు ఇక్కడ వచ్చి సెంటర్ వస్తా ఇక్కడ క్లిక్ చేసా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది పర్ఫెక్ట్ సర్కిల్ అవుద్ది డిస్టెన్స్ ఎందుకు క్లియర్ గా మెన్షన్ చేయలేదు 5 7.5 అనేది ఇక్కడ దాకా ఇచ్చారు కదా ఎంత ఇచ్చారు 7.5 అనేది చిన్న ఆర్క్ వరకే మనకి అవునా 7.5 అనేది ఎక్కడ వరకు ఇక్కడ నుండి కింది బాటం నుంచి టాప్ ఫస్ట్ వన్ వరకు అంటే ఇక్కడ ఫస్ట్ వన్ వరకు అవును సో ఇప్పుడు నేను 7.5 అంటే చాలి 7.5 inches 7.5 ఓ 7 7 feet 7.5 7.5 7.5 7.5 5 2 inches ఇంకో 0.5 0.5 inches వచ్చిందా అవునంతే
ఓకే. ఇప్పుడు ఆర్క్ గీస్తున్నాను. ఆర్క్లో ఏ ఆర్క్ ఇందాక ఎట్లనో గీసా నేను సెంటరు ఇది వచ్చా. ఇప్పుడు వచ్చి కంట్రోల్ స్విచ్ బ్యాక్. ఇదేంత తీసుకున్నారు హైట్? ఈ హైట్ ఎంత దీన్ని కలుపుదామని నా ప్లాన్. అప్పుడు ఎండ్ ఇచ్చా. ఎండ్ ఇచ్చి ఇలా వేసినట్టుంది. ఇలా మరి అక్కడి నుంచే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ నుంచి ఇవ్వాలని ఎందుకు అనుకుంటలేదు? సో ఇప్పుడు ఏం చేయాలి? ఆర్క్ స్టార్ట్ పాయింట్ ఇక్కడ నుంచి ఇవ్వాలా, ఇక్కడ నుంచి ఇవ్వాలా? ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇవ్వండి. అక్కడ ఇక్కడ ఇచ్చా. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఇచ్చా. ఇప్పుడు రేడియస్ ఇప్పుడు ఎంత రేడియస్? 5.5. 5.5 ఇంటూ ఇప్పుడు దీన్ని మెజర్ చేస్తే ఇప్పుడు వచ్చింది. ట్రిమ్ చేయకండి, దాన్ని డిలీట్ చేయకండి. లైన్ మాత్రం ట్రిమ్ చేయండి, ఆఫ్ చేయకండి, ఎందుకంటే దాని షేప్ పోతుంది అన్నమాట. ఇప్పుడు ఆఫ్సెట్ ఎంత ఇవ్వాలి? దీనికి సెంటర్ అంతే కదా. ఎంత ఇచ్చారు? 8.5 ఉంటుంది. దానికి సెంటర్ అంటే ఆబ్వియస్లీ జాయిన్ చేసి కూడా ఇవ్వచ్చు, జాయిన్ చేసి అవుతుంది కదా. ఇప్పుడు ఇది పరిస్థితి ఏంటి? దీని పరిస్థితి ఏంటి? అది ఎక్స్టెండ్ చేయాల్సింది తప్పదు. యాక్చువల్గా ఎక్స్టెన్షన్ సింబల్ ఇది బ్రేక్ లైన్ అన్నమాట. బ్రేక్ లైన్ అంటే ఏంది? అలా కంటిన్యూస్ ఉండన్నమాట. టాప్ వరకు ఎంతుందో తెలియదు మనకు. అప్పుడు 10 feet వరకు ఉంటుంది. మనం 10 feet చూపించాము, అట్లా ఎక్స్టెన్షన్ చూపిస్తాం అనమాట. అనుకో చూడండి ఎందుకు అవుతుంది. హ్యాచ్ కాకుంటే మనకేమొస్తాయండి? హ్యాచ్లో ఇవ్వలేము, హ్యాచ్ ఇవ్వలేము, లైన్సే ఇవ్వాలి. బాగుంటుంది, ఉంటుంది. సింగిల్ లైన్స్ అంతే. ఆల్రెడీ క్రాస్ చేసి జూమ్ చేయండి, స్కేల్ తగ్గించండి, ఏమన్నా టెన్షన్ కొద్దిగా రొటేషన్ చేయాలి, యాంగిల్ రొటేషన్. అయినా ఒబ్బకి అసలు రాదు. బట్ అవి హ్యాచ్ వేరేట్ వస్తాయి.
బ్రిక్ ప్యాటర్న్ చూపిస్తాం చెప్పాలంటే అది కూడా బ్రిక్ ప్యాటర్న్ అని అందులో మాక్సిమం లేవనుకుంటా. ఇది 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 5 కి అంటే సేమ్ ఉందో ఇది అనుకుంటా. కంటిన్యూగా ఇది మార్చుకురా మనం ఎక్స్ట్రా క్రియేట్ చేయాలి కదా లైన్ దాన్ని. అదేలే సంథింగ్ ఏదో ఉంటుంది. లైన్స్ క్రియేట్ చేయొచ్చు, లైన్స్ చేయొచ్చు, అలా చేయొచ్చు కదా, అలా కూడా చేయొచ్చు. సగం హాఫ్ పార్ట్ చేయాలి కొంచెం. అదేలే ఒక లైన్ సెంటర్లో డ్రైవ్ చేసి ఇది ఒక సగం అది ఒక సగం ఇది ఒక అలా యాడ్ చేసి అది హాఫ్ యాడ్ ఇది హాఫ్ పార్ట్ అదేలే. అయిపోయింది. సో ఇది ఇట్లా అనమాట. ఓకే ఓకే ఫైన్. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ.